హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ వ్లాగ్స్. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి. మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఆవకాయ పడుతున్నానండి. ఆవకాయ కోసం అయితే ఒక 5 కాయల ఆవకాయకి ముక్కలు అయితే కొట్టి పెట్టారు. మా నాన్నగారే కొట్టేసి ఇచ్చేసారు. ఆ ముక్కలను అయితే మాకు తగ్గట్టుగా మేము ఆవకాయ పట్టుకుంటున్నాం. ఎందుకంటే బాగా ఎక్కువ కారంగా తినము, అలా అని ఎక్కువ ఉప్పు అది ఉన్నా మా ఇంట్లో మా వారు తినరండి. అందుకు మాకు అనుగుణంగా మీకు ఆవకాయ అనేది ఎలా పడతాననేది చూపిస్తున్నాను. జనరల్గా అయితే ఒక కుంచుడు ముక్కలకైతే ఒక 3 సార్లు, లేదంటే కారం బాగా ఘాటుగా ఉంటే 3 సార్లు కారం వేసుకుంటారు. లేదా ఒక లెక్క ప్రకారం అయితే ఒక కుంచుడు ముక్కలకి అంటే 4 కేజీలు మామిడికాయ ముక్కలకి అయితే 1 కేజీ కారం, 3 సార్లు ఉప్పు, ఇలా లెక్క ఉంటుందండి. కేజీ ఆవపిండి ఇలాగా వేసుకుని మనం ఆవకాయ పట్టుకోవచ్చు. ఇదైతే అమ్మ ఆవకాయ ఆల్రెడీ పట్టు ఉన్నారు, వాటిలో గ్రేవీ కొంచెం మిగిలింది నాకు ఇచ్చారండి. అది చాలా పోతే కనుక వేసుకొచ్చాను ఉద్దేశంతో అది కూడా నేను తీసుకున్నాను. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. ఈ కారం అయితే ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలిపి ఉన్న కారం అండి. ఇది పచ్చికారంలోనే కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కలిపాను నేను. ఎందుకంటే కారం కొంచెం ఎర్రగా ఉంటుంది, అలాగే కొంచెం కారం అనేది బాగా ఎక్కువగా అయితే మా వారు తినరండి. అందువల్ల కారం అనేది నాకు సమానంగా ఉంటే సరిపోతుంది. ఆ విధంగా నేను పట్టుకుంటున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కారం కలిపినది అయితే 1 కప్పు తీసుకున్నాను. అంటే మీకు లెక్కల్లో చెప్పాలంటే కనుక ఒక 100 గ్రాములు కారం అనుకోండి, అలా తీసుకున్నాను. అలాగే ఆవపిండి కూడా ఒక 100 గ్రాములు తీసుకున్నాను 2 కేజీల ముక్కలకి. అలాగే ఒక 10 వెల్లుల్లిపాయలు బాగా క్రష్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా బాగా ఒలుచుకుని గుడ్లు ఒక 100 గ్రాముల వెల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఆవకాయ పచ్చళ్ళు ఎక్కువగా ఇష్టపడి తినేది వెల్లుల్లిపాయ ఉన్న ఆవకాయ అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అలాగే నాకు కూడా వెల్లుల్లి ఉన్నది అంటే బాగా ఇష్టం. అందువల్ల వెల్లుల్లిపాయ రేగలు అనేది ఎక్కువ వేసుకుంటాం మేము. అలాగే నేను మెంతులు కూడా కొంచెం ఎక్కువ వేస్తానండి. మెంతులు నాకు చాలా ఇష్టం. అందులో ఊరు ఉంటుంది కదా, మెంతులు అనేది రుచి బాగుంటుంది అనేది. అందువల్ల మెంతులు కూడా నేను కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత ఏదైతే మా అమ్మగారు పేస్ట్ ఇచ్చారో ఆ పేస్ట్ నాకు తగినంతగా నేను యూస్ చేస్తున్నానండి. అంటే నాకు ఉప్పు కారం ఇవన్నీ కూడా నాకు సరిపోతుంది. ఎందుకంటే ఈ పచ్చడి మాకు 1 year వచ్చేస్తుందండి. మేము ఎక్కువగా బాగా ఎక్కువ పచ్చళ్ళు అయితే తినము. అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి. ఏదైనా సరే పెరుగన్నం లేదంటే మజ్జిగ, ఎప్పుడైనా పప్పులో కొద్దిగా వేసుకుంటాం. పచ్చళ్ళకి బాగా దూరంగా ఉంటామండి మేము. ఎక్కువ వీలైనంత వరకు నేను బండ పచ్చళ్ళు అని అంటారు కదా, అవే కొంచెం మిక్సీలో అప్పటికప్పుడు చేసుకుని తినడమే తప్ప ప్రత్యేకించి అయితే నేను నిలవ పచ్చళ్ళు అనేవి ఎక్కువగా పెట్టను. చాలా తక్కువగా, ఏదైనా సరే 1 కేజీ 2 కేజీల్లో పచ్చడి పట్టుకుని అందులోనే మా అత్తయ్యకి ఇచ్చి కొంచెం పచ్చడి మేము వాడుకుంటూ ఉంటాము. ఆల్రెడీ నీరుడు సంవత్సరం పట్టిన ఆవకాయ పచ్చడి అయితే ఇంకా ప్రజెంట్ మా ఇంట్లో అయితే ఉందండి. ఇదైతే కొత్త ఆవకాయ. ఇది పట్టిన తర్వాత ఈ పచ్చడిని నేను మళ్ళీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఆ పచ్చడిని వాడుకున్న తర్వాత అప్పుడు ఈ పచ్చడి తీసుకుని వాడుకుంటూ ఉంటాము. మాకైతే ఇది సరిపోతుంది. ఇందులో అయితే నేను వేరుశనగ నూనెని యూస్ చేస్తున్నానండి. ఇదైతే రుచి బాగుంటుంది కదా, కమ్మగా ఉంటుంది. అందువల్ల ఈ పచ్చడికి మనకు తగినంతగా నూనె కూడా పడుతుంది. ఇందులో అయితే ఒక 1/2 కేజీ నూనె తీసుకుని పక్కన పెట్టుకున్నాను. అంతవరకు మనకి పచ్చడి పట్టకపోవచ్చు, ఎందుకంటే నూనె మనకు ముక్కలు బట్టి నూనె పెట్టడం కూడా ఉంటుందండి. ముక్కలు బాగా పుల్లగా ఉన్నట్లయితే కొంచెం బాగా ఊరి నూనె శాతం అనేది మనకు కొంచెం తక్కువగానే పడుతుంది. ఇది కొంచెం ఇలాగా తడిపి పెట్టుకున్న తర్వాత, అంటే మొత్తం అన్నీ కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఈ ఒక 3 రోజులు అయిన తర్వాత మనం పచ్చడిని ఒకసారి కలుపుకొని అప్పుడు ఉప్పు కారం నూనె అన్నీ సరిపోయిన లేవో తెలుసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదంటే గాజు సీసాలో లేదా జాడీల్లో మనం పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఎందులో అయినా సరే. ఇదిగో ఈ విధంగా నేను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ డబ్బాలో అయితే నేను ఈ ముక్కల్ని వేస్తున్నాను. ఇది 3 రోజులు అయిన తర్వాత ఒకసారి తీసుకుని చూసుకుని ఉప్పు కారం అన్నీ సరిపోతే కనుక ఉంచేస్తాను. లేదంటే నూనె కానీ ఏమైనా పడితే మళ్ళీ వేసి పచ్చడిని ఇందులోనే స్టోర్ చేస్తానండి. ఈ పచ్చడి పట్టుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు మనం అన్నీ నేర్చుకోవాలండి. మన తల్లిదండ్రులు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక 55-60 ఏళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి పని ఒత్తిడి వల్ల వాళ్ళు అలసిపోయి ఉంటారు. ప్రతిదీ మనం కూడా నేర్చుకుని మనం పట్టుకోవడం వల్ల మనకి అర్థమవుతుంది. మన పిల్లలకు కూడా మనం ఎంతో కొంత నేర్పగలుగుతాము, చెప్పగలుగుతాము ఏదైనా సరే.
నేనైతే ఫస్ట్ నుంచి కూడా రాదు అని అనుకోనండి. ఏదైనా సరే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే ఒకసారి పాడవచ్చు, లేదంటే అది ఫెయిల్ అవ్వచ్చు తప్ప మళ్ళీ దాన్ని మనం అది పాడయ్యే విధంగా మనం చేయం కదా. ఆ విధంగా నేను ఏదైనా సరే నేర్చుకుని పడుతూ ఉంటాను. ఒక్కసారి ఎవరైనా ఆవకాయ పచ్చడి పడడానికి భయపడే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి, మీకే వస్తుంది. ఏదైనా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే సింపుల్గా కొద్దిగా పట్టుకోవడం నేర్చుకుంటే మన కొలతలు అన్నీ కూడా చక్కగా తెలుస్తాయండి. చాలా ఈజీ ప్రాసెస్లో మన ఆవకాయ పచ్చడి అనేది పట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలా చేయడం వల్ల తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళు చూడలేని వాళ్ళైతే ఒకసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.